విశ్వవిద్యాలయాలైన విట్, ఎస్ఆర్ఎంలకు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. ఎకరా 2 కోట్ల చొప్పున చెరో 100 ఎకరాలు కేటాయించింది. అంటే 2 సంస్థలకు కలిపి 400 కోట్ల మేర భూ కేటాయింపులు చేసింది. అమరావతిలో ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది కాబట్టే ప్రభుత్వం భూ కేటాయింపులు చేస్తుంది. కానీ వైసీపీ మాత్రం దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తుంది. అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ రాజధానిలో పెట్టే ప్రతి రూపాయి మళ్లీ తిరిగి వస్తుంది. సిఆర్డీఏనే రాజధానిని అభివృద్ధి చేస్తుంది. ఆ తర్వాత ప్లాట్లను అమ్మి నగదు సేకరిస్తుంది. వాటి ద్వారా రాజధాని కోసం తెచ్చిన అప్పులు మొత్తం చెల్లిస్తుంది. ఈ క్రమంలోనే భూ కేటాయింపులు చేస్తుంది. అందులో భాగంగానే విట్కు 100 ఎకరాలు, ఎస్ఆర్ఎంకు 100 ఎకరాల చొప్పున అదనపు భూ కేటాయింపులకు సిఆర్డీఏ అథారిటీ అంగీకరించింది. ఎస్ఆర్ఎంలో ప్రస్తుతం 10,000 మంది, విట్లో 13,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అమరావతిలో సానుకూల వాతావరణం ఏర్పడడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల విశ్వవిద్యాలయాలు కొత్త భవనాలను నిర్మిస్తున్నాయి.